పెట్టేసావా? పాపాలు ఒప్పుకోనని జీవితానికి ఇప్పుడు జీవితానికి ఒకప్పుడున్న జీవితానికి అనగా మారు మనసు పొందని ముందున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి అనగా పాపాలు ఒప్పుకున్న తర్వాత ఉన్న జీవితానికి ఏమైనా తేడా ఉందా? దగ్గర పెట్టుకో. ఇప్పుడు ఉందా? కష్టం వచ్చిన నష్టం వచ్చి నిలబడతావా? పెళ్ళైందా? చెప్పినావా నీ భర్తతో? ఏమైనా బాకీలు ఉన్నాయా? నీ భర్త మారు మనసు పొందాడా? ఉన్నాడు ఆయన? చేసి నువ్వేనా? ఆమెకి ఇయ్యొచ్చా? రేపుక బాప్తీసం మాకు తెలియదు, నీవు చెబితే నెత్త. ఓ సంగమా, ఆమెకి ఇవ్వచ్చా? సరే, ప్రభు నీ పాపాలు క్షమించినందుకు నీ బాప్తీసం కూర్చో. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కొంచెం ఆగండి, తొందరపడకండి. ఒకసారి ఎట్లనే చెప్పినాము. సరే, ఇంకో చోట తీసుకున్నాము. ఆ సేవకుడికి అని తెలియక ఇచ్చేసాడు. వద్దమ్మా అట్లా తీసుకోకూడదు అని చెప్పినాను. అయినా తీసుకో లేక వచ్చింది గర్భిణీ. ఎందుకంటే ఇట్లా ఉంచినప్పుడు సైంటిఫిక్ ప్రకారం పోయింది. ఇప్పుడు కూడా కోరుకున్నాం. ఇక అమ్మాయికి ఇప్పుడు కూడా ఇంత రావాలి చూసిన. కాబట్టి ఎప్పుడైనా సేవకులారా అతి విశ్వాసంతో చేయకండి. మళ్ళీ సైన్స్ ప్రకారంగా డాక్టర్లు సలహాలు కూడా ఉంటాయి. అమ్మాయికి ఇప్పుడు పిల్లలు కదా అన్న మీరు చెప్పాను, కానీ మేము ఆ సేవకుడు ఏదో చెప్పినాడు, విశ్వాసంతో తీసుకో అన్నాడు. విశ్వాసం అందరూ ఉంటాను. సరే, రెండోది పి మానస. అడిగి మానస, నీకు బాప్తిసం తీసుకోవడానికి ఎవరన్నా ప్రేరేపించారా? దేవుడు నీ పాపాలు క్షమించినాడా? నెమ్మది ఉందా? ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాడు? యోహాను 3 ఏంటది? ఒకడు క్రొత్తగా పొందావా? కొత్త జన్మ పొందావా? మాటలు మారినయా? చూపులు మారినయా? పాపాలన్నీ ఒప్పుకున్నావా? అన్ని విడిచిపెట్టావా? ఎవరితోనే చెప్పావా? విడిచిపెట్టే పాపాలు ఒప్పుకున్న తర్వాత ఎవరితో చెప్పావు? ఉందా? అమ్మతో చెప్పావా? నాయనతో చెప్పావా? ఉందా అమ్మ ఇక్కడ? ఎవరు అమ్మగారు? నువ్వేనా? చెప్పిందా? అమ్మాయికి ఇయ్యొచ్చా? మానసకు బాప్తిసం ఇయ్యొచ్చా? నెమ్మదిగా ఉంటుందా? ప్రార్థన చేసుకుంటుందా? ఓకే. బాకీలు ఏమైనా ఉన్నాయా? ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నావా? నమ్మకంగా ఉంటావా? కష్టం వచ్చిన నష్టం వచ్చినా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. మంచి ఉద్యోగం చేసి దేవుని భాగాలు దేవునికి ఇవ్వాలి. దేవుని సేవకుల్ని ప్రేమిస్తావా లేకపోతే ఏడిపిస్తావా? మనస్ఫూర్తిగా ప్రేమించు. దేవుడి కుటుంబాన్ని భవిష్యత్తును ఆశీర్వదిస్తాను. సహోదరి, నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి ప్రభు నీ పాపాలు క్షమించిన హేతు చేత దేవుడు నీకు బాప్తిసం ఇస్తాడు. కూర్చో. పి పల్లవి. పల్లవి, ఏం చేస్తుంటావు? మైక్ దగ్గర అడుగు. బాప్తిసం అవసరం నీకు? చిన్న వయసేగా, ఫైనల్ ఇయర్లు ఇద్దాంలే. కావాలా? సరే, పాపాలను ఒప్పుకున్నామా? యేసయ్య నీ పాపాలు దేనితో కడిగాడు? ఎప్పుడు? ఈ సంవత్సరమేనా? 2020. అప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి తేడా ఉందా? మారు మనసు పొందావా? నెమ్మది ఉందా? యేసయ్య లోపల ఉన్నాడా? కష్టం వచ్చిన నష్టం వచ్చినా ప్రభు కొరకు నిలబడతావా? జగ్గే లాంటి ఆశ కలిగి ఉంటావా? బాకీలు ఏమైనా ఉన్నాయా? అమ్మని అని ఇబ్బంది పెడతావా? తల్లిదండ్రులు సన్మానించాలి. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని
పరిశుద్ధతను కాపాడుకోవాలి. అర్థమైందా? సహోదరి పల్లవి దేవుడిని ఇచ్చిన సాక్షిని బట్టి మీకు బాప్తిసం కూర్చో. ఈ సమయంలో పాట పాడుకుంటుంటాం. బాప్తిసానికి అక్కడికి వెళ్తాం. బట్టలు ఉన్నాయా? వాడు అక్కడ మైక్ ఉంది. ఇదే వచ్చింది అక్కడికి. మైక్ పెట్టు. దయచేసి గమనించండి, అందరూ రాలేరు. దైవ సేవకులు, బాధ్యులైన సహోదరులు, సహోదరులు కొంతమంది మీరు పాట పాడుతూ సహకరించండి. ఆ స్థలం కొంచెం రిపేర్లో ఉంది, ఇరుగ్గా ఉంది. ప్రభు సాయం చేసి అన్ని విధాలుగా ఆశీర్వాదమిస్తున్నట్టు సహకరించండి. వీక్షించేవారు, చూసేవారు సంఘం తరఫున బాప్తిసాలు ఆ యొక్క పెన్షన్ ఉంది, ఫెన్సింగ్ ఉంది, అక్కడ పోయి చూడవచ్చు. ఆ కిటికీలో కార్డులు ఇస్తామండి. కార్డు కూడా సహోదరులు దగ్గరికి రావాలి. సహోదరులు మీరు కూడా ఏ ప్రార్థన బాధ్యులు రూముల్లో నా సంకట దుఃఖములెల్ల తీసిపోయేదా, నశింపజేయుట నన్ను దాటిపోయేను, నశింపజేయుట నన్ను దాటిపోయేను. వీలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, వీలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగియున్న రక్షణలు దాగియుంటిని, కలిగియున్న రక్షణలు దాగియుంటిని. నా సంకట దుఃఖములెల్ల తీసిపోయేదా, నా నన్ను దాటిపోయేను. మాట్లాడు నాను మధురముగా, మాట్లాడు నాను మధురముగా, వారు జన్మ నుండి ప్రాపుచుందును, వారు జన్మ నా సంకట దుఃఖములెల్ల నశింపజేయుట నన్ను దాటిపోయేను, నశింపజేయుట నన్ను దాటిపోయేను. సౌందర్యమయము పరమానందము, సౌందర్యమయమగు పరమానందము, నా నిత్యమైన చేస్తున్న పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, జీవన దేవ, మీ కుమారుడు యేసుక్రీస్తు వారి అమూల్య రక్త పవిత్రస్తూ మీ ఘనమైన నామమును స్తుతిస్తూ మహిమపరుస్తాను. ఆ రకంలో మీ ఘనమైన కార్యాలు చేస్తూ వందనాలు. నేను తండ్రి యేసుక్రీస్తు మహిమపరుస్తాను. తండ్రి ఆరంభించిన పరిచర్య తనకు వాసన చేస్తూ విధానం బట్టి మీరు చేసిన మీరు మహిమపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ దినము బాప్తిస్మ పరిచర్య వందనాలు సాక్ష్యం చూపిస్తున్నాం. తండ్రి ఈ సందర్భంగా బాప్తిస్మం ఇస్తుండగా దీవించమని ప్రార్థిస్తాను.
ప్రార్థిస్తున్నాం. పేరు మొట్టమొదటి సంకట దుఃఖములెల్ల తీరిపోయేనా నశింపజేయుచు తనను దాటిపోయేను నశింపజేయుచు తనను దాటిపోయేను. సహోదరి రిబకా, నీ పాపములు దేవుడు క్షమించిన హేతు చేత సంఘం ఎదుట నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీవు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను బాప్తిస్మిస్తున్నాడు. ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే జీవితమునకానందమే సహోదరి మానస, దేవుడు నీ పాపములు క్షమించిన హేతు చేత నీ ఒప్పుకోలను బట్టి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ అంగీకారమును బట్టి నీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మిస్తున్నా. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడిచ్చు క్రతమన్న నాకు చాలు నా దేవుడిచ్చు క్రతమన్న నాకు చాలు సంకట దుఃఖములెల్ల తీరిపోయేనా సహోదరి పల్లవి, దేవుడు నీ పాపములు క్షమించిన హేతు చేత సంఘం ఎదుట నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీవు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మిస్తున్నావు. నా యేసు ప్రభువే నా బలము రాజావు నా యేసు ప్రభువే నా మసికి జై హల్లెలూయా. ప్రార్థన మిర్యాలు కూడా దయచేసి ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో ముగ్గురు బిడ్డలు సంఘములో చేర్చబడినారు. దేవా తండ్రి, వారి యొక్క హృదయాలలో మీరు కలిగించినటువంటి మారు మనసు కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇది నా సంఘం ఎదుట ప్రభా మరి వారు బాప్తిస్మములో సాక్ష్యం చెప్పితే మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఆయన ఈ సమయంలో దేవదూతలు చూశారు, అపవాది చూశాడు, వారి యొక్క దూతలు కూడా చూశారు. అపవాదికి వారి దూతలకు సిగ్గు కలిగించారు. దేవాలయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మహిమపరుచుకున్నందుకు మీకు స్తోత్రములు. ప్రభా తండ్రి, ఇప్పుడు మా ముగ్గురు బిడ్డలు కూడా తండ్రి అపోస్తలుల బోధనను సహవాసములను ప్రజలను ప్రార్థన చేయను ఎడతెగగా ఉంటూ ప్రభా మరి అంతవరకు నమ్మకంగా నిలబడులో సహాయపడు. ఈ కాలంలో ధరించులో ప్రభా మరి మీరు ఒక అనుగ్రహించి జాతకాలను కూడా మీరు బలపరిచి వాడుతున్న విధానాన్ని బట్టి మీరు స్థుతిస్తూ హస్తక్షేపణ కార్యక్రమంలో కూడా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావని యీశు మసీహ్ కి జై. బోలియే వాసి ఖుదావని యీశు మసీహ్ కి జై. హెబ్రోన్ వాసి ఖుదావని యీశు మసీహ్ కి జై. హల్లెలూయా.
ఇట్లానే పాటలు పాడుతుంటాం. త్వరగా రావాలి మీరు. హస్త నిక్షేపణ కార్యక్రమం ప్రారంభిస్తున్న వెంటనే మన మధ్య ప్రభుదాస్ సార్ ఉన్నాడు. 10 నిమిషాలు హస్త నిక్షేపణ గురించి ఇస్తాడు. పాట పాడుతూ ఉంటారు. కంటిన్యూ చేయండి. చూడాలి. పాటల వృత్తుల్లో మొదటి పాట పాడుకుందాం. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు ఆయనకే యుగ యుగముల వరకు ఈ పలుకుని తన ప్రజలను Thank you.
మా త్వరగా రావాలి మీరు ఇదేనా పెళ్లి కాదు ఇది తొందర రండి ఇప్పుడు ఎటువంటి రేపు పెళ్లికి అంత ప్రిపేర్ అవుతారు రావాలి ముందుకు రండి మీకోసం ప్రార్థన చేయడానికి సేవకులు అందరూ ఉన్నారు తొందరగా రావాలి తీసుకురండి అన్న అన్న ఏం రాదు పట్టుకురా నువ్వు వెళ్తేనే వస్తారు వాడు సేవకురాలు
4వ పాట, పాఠపత్రికలో 4వ పాట. శక్తిగల శాలేము రాజా శాలోము రాజా స్తుతించెదము యేసు. శక్తిగల శాలేము రాజా శాలోము రాజా స్తుతించెదము యేసు. తెల్ల డ్రెస్ వేసుకొని దేవదూతలు నాకు రండి కూర్చోండి. ఒక దేవుని వాక్యం ఏంటి? హస్త నిక్షేపణ కొరకై తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:14. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. చదవబడిన వాక్యముల నుండి ప్రభు మనందరితో మాట్లాడుగాక. బాప్తిస్మం ద్వారా మనము ప్రభువును అంగీకరించాము, ఇది అర్థం. బాప్తిస్మం ద్వారా ప్రభువులోనికి మనము చేర్చబడినాము. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోనికి మనం చేర్చబడినాము. హస్త నిక్షేపణ ద్వారా ప్రభు మనలను అంగీకరించి కొన్ని వరములను లేక బాధ్యతలను ఇస్తున్నాడు. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలైనటువంటి వారికి పనులు చెప్తూ ఉంటారు, బాధ్యతలు చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులైనటువంటి వారు ఒక వయసు వచ్చినటువంటి పిల్లలకు బాధ్యతలు చిన్నప్పుడు వారు చేస్తున్నప్పుడేమో సంతోషపడతారు, పెద్దయిన తర్వాత వారు చేయకపోయినా ఖచ్చితంగా ఇది మీరు చేయాలని బాధ్యత చెప్తారు. అలాగున ఇప్పుడు హస్త నిక్షేపణ ద్వారా ప్రభు మనలను అంగీకరిస్తున్నాడు. మీరిప్పుడు ఒంటరిగా లేరు, మీరిప్పుడు నాకు దూరంగా లేరు, మీరిప్పుడు నాకు వేరుగా లేరు, మీరు నాలో ఒక భాగము. నాతో లేక మీకంటే ముందు ఎవరైతే ప్రభువులో ఉన్నారో, మీకంటే ముందు ఎవరైతే ప్రభువును అంగీకరించి రక్షించబడి లేక సేవకులుగాను బాధ్యులుగాను ఇంకా పరిచారకులుగాను సువార్థికులుగాను ఆయా వరములు కలిగి సేవలు కొనసాగుతున్నారో వారితో మీరు సమపాలివారు అనడానికి గుర్తుగా దేవుడు తన హస్తాన్ని, బైబిల్ గ్రంథంలో దేవుడు తన హస్తాన్ని చాపినట్లుగా
సంఘము పక్షముగా కొంతమంది మీ మీ తలల మీద చేతులుంచి హస్త నిక్షేపణము ద్వారా మిమ్మలను సంఘములో మాతో మీరు పాలివారు అని ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఊరికనే చాలా మంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. చాలా మంది ప్రభువు అయితే రక్షిస్తున్నాడు, పాపాలు ఒప్పిస్తున్నాడు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. మరి నగరేకల్లోనే అనుకున్నాం, సరే నగరేకల్లోనే నేనే ఒక 8 సార్లు ఏమో బాప్తిస్మాలు ఇప్పించాను. ఇప్పించినప్పుడల్లా 3, 4, 5, 10 మంది ఇలా ఇప్పిస్తే 8 × 3 వేసుకుందాం, 24. ఆ 24 ఎక్కడున్నారు అని ఆలోచన చేస్తే మరలా వాళ్ళు ఏమయ్యారు, మరలా వాళ్ళ పనుల్లో, వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ యొక్క వ్యవసాయము, లేకపోతే వాళ్ళ పనుల్లోనే ఉన్నారు. కానీ దేవుని పనిలో సహకారులుగా ఉన్నారా అంటే, ఇవ్వకపోతే అసలే రారేమో అని ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన తర్వాత సహకారులుగా ఉన్నారంటే వాళ్ళ లెవెల్లో పెరిగారు, ఆస్తుల్లో పెరిగారు, అన్ని విషయాల్లో వృద్ధి చెందారు. కానీ దేవుని పని విషయంలో చూస్తే అంత లేదు. హస్త నిక్షేపణము ఏం చెప్తుందంటే, మీ రక్షణ కొరకు, మీ ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు ఎంతమంది ప్రార్థించి ప్రయాసపడి కన్నీరు కారిస్తేనో మీరు ఈ స్థితికి వచ్చారు. అయితే ఇప్పుడు మీరు వీరితో కలిసి పాలివారిగా ఇతరుల రక్షణ కొరకు, సంఘ క్షేమం కొరకు మీరు కూడా కన్నీరు గారుస్తూ, చెమట గారుస్తూ కొంత పని చేయాలి అనే దాని గుర్తుగా మీ మీద చేతులు పెడుతున్నారు. దాని కొరకు బైబిల్ నుండి కొన్ని మాటలు, కొన్ని సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇప్పటికే నాకు ఇచ్చిన సమయం సగం అయిపోయింది, ఏమనుకోవద్దు. అయితే ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, హోరేబులో ప్రభువు మాట్లాడినట్టుగా ఆ సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చూడండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మోషేను బట్టి, అక్కడ మోషేను బట్టి వారు సముద్రములోను మేఘములోను ఏం పొందారు, బాప్తిస్మం పొందారు. సముద్రములోను మేఘములోను బాప్తిస్మం అంటే ఐగుప్తులో నుండి సముద్రము ద్వారా కనానుకు ప్రయాణం చేస్తూ వారు ఆ మేఘము క్రింద సముద్రంలో బాప్తిస్మం పొందారు. ఎంతమంది బాప్తిస్మం పొందింది? 6 లక్షల మంది. చివరికి మిగిలింది ఎంతమంది చెప్పండి? ఇద్దరే అని చెప్పుకుంటాం. ఎవరెవరు? యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబులు. వారిద్దరి విషయంలో దేవుడే హస్త నిక్షేపణ చేసినట్లుగా సాక్ష్యం చెప్తాడు. సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాల్లో సాక్ష్యం చెప్తారు. సంఖ్యాకాండంలో సాక్ష్యం వీరిద్దరే అన్నట్లుగా. ఎందుకంటే ఉన్నారు 6 లక్షల మంది కూడా బాప్తిస్మం తీసుకున్న వారే. కానీ మోషే తర్వాత మోషే పనిని కొనసాగించే బాధ్యత తీసుకున్న ఎంతమంది? ఇద్దరే. హస్త నిక్షేపణ ద్వారా చెప్పే మాట ఏంటంటే, మా తర్వాత బాధ్యత మీది. సంఘ క్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, నార్కెట్పల్లి పట్టణం కొరకు, ఈ హోరేబు దీపస్తంభపు వెలుగులో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాల్లో సువార్త ప్రకటించబడడానికి బాధ్యత మీది అని మీ మీద చేతులు ఇచ్చి చెప్తున్నాం. అలా వాళ్ళిద్దరి పేరే చెప్తాం కదా. అయితే వారితో కలిసి కొంతమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమో బయటికి కనపడ్డారు, కనపడకుండా పనిచేసినటువంటి వారు ఉన్నారు. వారు నిర్గమాకాండం 31వ అధ్యాయము 2వ వచనం. చెప్పండి. 31:2. చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనవడును, ఊరు కుమారుడును. చాలు. ఎవరట? బెసలేలు అనేటువంటి పేరు కలిగినటువంటి వారిని పిలిచాను. 5వ వచనం చివరిలో అంటాడు, వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా
ఆ, చూడండి, ఇప్పుడు బెసలేలు ఎవరంటేనా ఊరు ఊరు ఆ కుటుంబం నుండి వచ్చినటువంటి వాడు. ఈ ఊరు ఎవరంటే మోషే 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుండగా మోషే ఆ బండ మీద అంటాడు కదా, బండ మీద అని చదివాను చూడండి. ఆ బండ మీద ప్రభువు నిలబడ్డప్పుడు ఆ బండను కొట్టిన తర్వాత 17వ అధ్యాయంలో మోషే కొండ మీద ప్రార్థన చేసుకుండగా ఆ ప్రక్కన ఇద్దరు చేతులు పట్టుకున్నారు. ఎవరు వాళ్ళు? ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? అహరోను, హూరు. ఆ హూరు యొక్క ఎవరట? కుమారుడైనటువంటి ఊరు యొక్క కుమారుడైన బెసలేలు. ఇప్పుడు ఆ బెసలేలు ఏం చేశాడంటే మోషేకు దేవుడు కొండ మీద ఏదైతే ప్రత్యక్షత చూపించాడో మోషేకు చూపించిన ప్రత్యక్షతను చూపించినట్లుగానే దేవుని మహిమ తేజో మహిమ దిగి వచ్చునట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. అంటే అంత ఆత్మపూర్ణుడిగా చేయబడ్డాడు. ఎలా సహకరించాడు చూడండి. అతన్ని మనం అంతగా పట్టించుకోము, కానీ మోషేకు వచ్చింది కదా. మోషే మందిర పని అంతా మోషే ఏం చేశాడు? సంపూర్ణం చేయగానే సుందరముగా ఒక మేఘం దిగిందంటాం, కానీ అసలు ఆ సంపూర్తి చేసింది ఎవరు చెప్పండి? బెసలేలు. అతనికి తోడుగా ఎవరినిచ్చాడు? అతనికి తోడుగా ఇక్కడ అహోలియాబునిచ్చాడు అంటాడు కదా. సరే, సమయం లేదు కాబట్టి అలా అహోలియాబునిస్తే మోషే చేయలేనటువంటి పనిని దేవుడు మోషేకు చూపించాడు. అయితే బెసలేలు పని చేశాడు. ఆ బెసలేలుకి ఎవరిని తోడుగా ఇచ్చాడు? అహోలియాబును తోడుగా ఇచ్చాడు. ఇప్పుడు వారిద్దరు కూడా, అహోలియాబు ఏ గోత్రం నుంచి వచ్చాడు? దాను గోత్రం నుండి. ఈయనేమో యూదా గోత్రం నుండి వచ్చాడు. ఇప్పుడు అందులో యూదా గోత్రమేమో సైన్యం ముందు నడిచేటప్పుడు ముందుంటుంది, దాను గోత్రమేమో వెనకుంటుంది. ఆ ముందున్నటువంటి ఆ గోత్రముతో ఈ వెనక ఉన్నటువంటి ఈ గోత్రము నన్ను వెనక ఉంచారు అనకుండా కలిసి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మోషే మాట చొప్పున కలిసి నిర్మాణం చేస్తే దేవుని యొక్క మహిమ గుడారం మీదకి అలా ఈ హోరేబులో కానీ, మిస్పాలో కానీ, బేతనీలో కానీ, గెర్జీంలో కానీ, బెరాకాలో కానీ, కర్మేలులో కానీ, ఎష్కోలులో కానీ, హెబ్రోనులో కానీ, హెర్మోన్లో కానీ, నువ్వు ఉన్న స్థలం ఎక్కడైతే ఏ పేరును పిలువబడుతుందో ఆ స్థలంలో దేవుని మహిమ దిగి రావాలంటే నీవు దేవుని మాట విన్నట్లుగా మోషే మాట, మోషే మాట విన్నట్టుగా బెసలేలు మాట, బెసలేలు మాట విన్నట్టుగా అహోలియాబు మాట విని కొంతమంది స్త్రీలట తమ సొంత చేతులతో ఏం చేశారు చెప్పండి? దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఎవరి మనసునైతే దేవుడు ప్రేరేపించాడు అని రాసి ఉంది కదా, వారందరూ కూడా తేవాల్సినవి తెచ్చారు. సొంత చేతులతో ఏం చేశారట? వడికారు. కాబట్టి అలా అందరూ పని చేయగా దేవుని మహిమ అక్కడికి దిగి వచ్చింది. కాబట్టి అందులో పురుషులని లేదు, స్త్రీలని లేదు, అహరోనని లేదు, హూరని లేదు, బెసలేలని లేదు, అహోలియాబని లేదు, యెహోషువ అని లేదు, కాలేబ్ అని లేదు. అందుకని ద్వితీయోపదేశకాండం ఆ మాట చదివి ముగించుకున్నాం. సమయం లేదు కాబట్టి ఈ తలంపులతో మీరు ధ్యానిస్తే యథార్థంగా ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వారు రాబోయే దినాల్లో దేవుని మహిమ మన ప్రాంతంలో మనమున్న స్థలంలో దిగి వస్తున్నట్లుగా వాడబడగలరు. 34 ద్వితీయోపదేశకాండము 34 9వ వచనము. 9వ వచనం అందరం కలిసి చదువుదామా? మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉన్నది కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. అర్థమైంది? ఇప్పుడు ఎప్పుడు చెప్పండి? మోషే తన చేతులను తన మీద ఉంచగా ఏమయ్యారంటే ఇప్పుడు వారు జ్ఞానాత్మ పూర్ణులయ్యారు. ఆ విధంగా మోషే ఏ పని అయితే చేయలేకపోయాడో దాన్ని ఎవరు చేశారు? యెహోషువ చేశారు. యెహోషువ ఏ పని అయితే చేయలేకపోయాడో దాన్ని ఎవరు చేశారు? న్యాయాధిపతుల గ్రంథంలో కాలేబు కుటుంబంలో వచ్చిన ఒత్నీయులు చేశాడని రాసింది.
కాలేబు కుటుంబం నుండి వచ్చిన ఒత్నీయేలు చేశాడు. మోషే ఆపిన పనిని యెహోషువ కొనసాగించి వదిలివేసిన పనిని కాలేబు కుటుంబంలో ఒత్నీయేలు చేశాడు. ఇవన్నీ చెప్పే సమయం లేదు, ఇక ముందు వర్తమానం ఉంది కాబట్టి ఇదంతా కూడా హస్త నిక్షేపణ ద్వారా బాప్తిస్మంలో పాలు పొందినటువంటి మీరు దూరస్తులు కాదు, మాతో సమీపస్తులు. కాబట్టి బాధ్యతల్లో మీకు కూడా ఉంది. అంతేకాదు భారంలో కూడా మీకు బాధ్యత ఉంది. భారం ఉంది, బాధ్యత ఉందని చెప్పడానికి మీ మీద మేము చేతులు ఉంచుతున్నాం. మీరు ఆరున జ్ఞానాత్మ పూర్ణులై ఏ పని అయితే మేము చేసి వదిలిపెడుతున్నామో దాన్ని మీరున్న స్థలంలో చేయనట్లుగా దేవుడు మిమ్మలను అభిషేకించునుగాక. ఈ సమయంలో ముగ్గురు ఇంకొకళ్ళు రెబుకాకు వాగ్దానం యెషయా 60:15 నిన్ను బహు తరములకు సంతోష కారణముగాను చేసేదను. దైవ సేవకులు రండి, ఎంతమంది ఉంటే అంతమంది రండి. కూర్చో, నాకని మీరు కూర్చో. అడుగు మానస ఎవరు? మీరు భయపడుకుడి, జడీకుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించు. 2వ దినవృత్తాంతములు 20:15. కొంచెం దూరం కూర్చో. 3వ వాగ్దానం కీర్తనలు 91:4 ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగు. నీ పేరు పల్లవి, అక్కడ కూర్చోండి. దయచేసి రండి దైవ సేవకులు, ఎంతమంది ఉంటే అంతమంది రండి. నేను చెబుతాను, ఇక్కడ రాగానే మార్చేస్తాను. ఆ 3 గుంపులు అవ్వాలి. మీలో మరి విజయ్ కుమార్ అన్న ఒకరు ప్రార్థన చేస్తాడు, బోయేజ్ అన్న ఒకరికి, రాజారావు కూర్చో. 3 గుంపులు, 3వ గుంపులో రండి. కుర్చీ వేసుకోండి. మీరు వాళ్ళు కూర్చోగలరు. ఒక దాంట్లో ఒక్కడు ప్రార్థించు. సీనియర్ జాషు ఇద్దరు అక్కడ జాషువా, ఇక్కడ బోయేజ్ అని, అక్కడ విజయ్ ఒక్కళ్ళే చేయాలి. అందరూ చేశారు, ఒక్కళ్ళే చేయాలి. ముందు ప్రార్థన స్టార్ట్ చేసి సహోదరి దేవుని రక్షించుకోండి. ఏదో తెలుసు కదా మీరు చెప్పాల్సి. నువ్వు ఒంటరి దానివి కాదు, చేతులు ఉంచినా అప్పుడు పెట్టండి అందరూ. సరే అడిగి వెళ్ళి మైక్ అక్కర్లా.
ఆమెన్.